నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశాలకు అటెండ్ అయిన పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంకాలం నుంచే ఆయనకి ఒంట్లో బాగాలేదు, అయినా కూడా క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవుదామని వెళ్ళిన కొద్దిసేపటికే ఆయన లేచి వెళ్ళిపోయారు, మంగళగిరి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈరోజు సాయంకాలం పవన్ కళ్యాణ్ గారు ఈ హ్యాస్ టు అటెండ్ ఎన్డీఏ నేతలందరితో మీటింగ్ ఉంది, దానికి కూడా అటెండ్ అవుతారంటే డౌట్ఫుల్గా ఉంది. మొన్న 2వ తారీఖున ఆయన తెలంగాణ వచ్చినప్పుడు కూడా కొంచెం నలతగానే కనిపించారు. అండ్ నిన్న అమరవీరుల స్తూపం దగ్గర కూడా వెళ్ళారు, ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏపీ క్యాబినెట్ సమావేశాలకు అటెండ్ అవుదాం అనుకున్నప్పుడు ఆయనకి నడుము నొప్పి వచ్చింది. ఇమ్మీడియట్గా ఆయన్ని మంగళగిరి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. మేబీ హీ విల్ నాట్ బీ ఏబుల్ టు అటెండ్. ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా ఈ అస్వస్థత అనేది పాపం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఉంటానే ఉంది. పాపం ఇదివరకు ఊపిరితిత్తుల అస్వస్థత ఉంది ఆయనకి, ఆయన చెప్పుకుంటూనే వచ్చారు, నా కొడుకును కూడా ఎత్తుకోలేకపోతున్నాను నేను. ఒకప్పుడు నిజంగా మార్షల్ ఆర్ట్స్లో ఇంత ట్రైన్డ్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఊపిరితిత్తుల సమస్య ఉంది. ఇప్పుడు అది కాకుండా బ్యాక్ బోన్ ఇష్యూ కూడా ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఆ పెయిన్ ఈరోజు ఎక్కువ ట్రిగ్గర్ అవడంతో ఆయన ఇమ్మీడియట్గా అక్కడ క్యాబినెట్ మీటింగ్లో మధ్యలోనే లేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం అటెండ్ అవుదాం అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన వచ్చిన పాపం ఈరోజు వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. జన సైనికులందరూ ఒక రకంగా చూసుకుంటే దే ఆర్ వెరీ యాంగ్షియస్ పవన్ కళ్యాణ్ గారికి ఏమైందని. ఫార్ నౌ హిస్ కండిషన్ ఇస్ లిటిల్ స్టేబుల్, కానీ ఆయనకి ఖచ్చితంగా రెస్ట్ కావాలి. హీ రిక్వైర్స్ సమ్ బెడ్ రెస్ట్, సమ్ టైమ్ మేబీ. అండ్ ఇది కాకుండా లిటరల్లీ ఆయన వర్క్ కమిట్మెంట్ని మెచ్చుకోవాలి అందరూ. నిన్న సాయంకాలం నుంచి నడునొప్పి ఉన్నా కూడా ఆయన ప్రొలాంగ్ చేసుకుంటూ కష్టపడి నిజంగా వెళ్ళారు. బట్ హీ కుడెంట్ సస్టైన్ ద పెయిన్. వెరీ బ్యాడ్ ఆ సిచ్యువేషన్లో. పాపం ఆయన మంగళగిరి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. ఈరోజు ఖచ్చితంగా బై ఆల్ లుక్ అండ్ హుక్ ఆయనకున్న పరిస్థితికి ఎన్డీఏ కూటమి నేతల మీటింగ్కి ఆయన వెళ్ళలేరు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూసుకుంటే వెన్నుపోటుకు 2 ఏళ్ళని వైసీపీ వాళ్ళు నినాదం ఇచ్చి ప్రతి కాన్స్టిట్యువెన్సీలోనూ మేనిఫెస్టోస్ని ధ్వంసం చేయడం అవనిండి, అట్ ద సేమ్ టైం రంకెలేస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి అన్రెస్ట్ సిచ్యువేషన్లో ఆయన ఏపీలో ఉండాలి, డిప్యూటీ సీఎంగా వచ్చారు. బట్ సిచ్యువేషన్ ఆయన చేయి దాటింది, ఆయన కూర్చోలేకపోయారు. చాలా విపరీతమైన నొప్పితో బాధపడుతుంటే మధ్యలోనే ఎగ్జిట్ ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో వీ షుడ్ వెయిట్ అండ్ సీ వెదర్ ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చేస్తారా, లేకపోతే అక్కడే బెడ్ రెస్ట్ తీసుకుని మళ్ళీ మీటింగ్స్కి అటెండ్ అవుతారన్న అప్డేట్ ఇంకా బయటకు రాలేదు. సో వీ మస్ట్ వెయిట్ అండ్ సీ ఫర్ ద ఫర్దర్ అప్డేట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.